సూరారం సాయిబాబా నగర్లో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సూరారం సాయిబాబా నగర్లోని 14వ బ్లాక్ నుంచి ఇంటి నెంబర్ 673 వరకు నూతన సీసీ రోడ్డు నిర్మాణం కోసం సుమారు 15,50,000 రూపాయల సీఎంసీ నిధులు మంజూరయ్యాయి. సాయిబాబా నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి సీసీ రోడ్డు నిర్మాణానికి సీఎంసీ నిధులు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా నేడు నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హనుమంత్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నెం రాజు, సాయిబాబా నగర్ డివిజన్ అధ్యక్షులు హరికిరణ్, కుత్బుల్లాపూర్ మైనారిటీ చైర్మన్ అబ్దుల్ గాఫార్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కరణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, యాసిన్, నాగేశ్వర్ రెడ్డి, చందు, సీతారాం రెడ్డి, అంజిరెడ్డి, సత్తిరెడ్డి, నరసింహారెడ్డి, రాజుచారి, హరి, నజీర్, సందీప్, మహిళా నాయకురాలు అర్చన, సంతోషి, ప్రసన్న, స్వాతి, అరుణ, సువర్ణ, కుమారి, అనితరెడ్డి, రాజీవ్, గృహకల్పవాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, మనకు అభిప్రాయ భేదాలు ఉంటాయి. కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే అభిప్రాయ భేదాలు ఉంటాయి. మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్స్ అయితే కూడా ఇవాళ 24 డివిజన్స్ పోయి మనకు 34 డివిజన్స్ అవుతుంది. మనకు లీడర్లకు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పని చేసుకుంటూ పోదాం. మనకి ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. సోదరిమణులు కూడా చాలా చక్కగా అందరినీ కలుపుకోవాలి. ఈ డివిజన్ ప్రజాప్రతినిధులు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కూడా కొన్ని సలహాలు తీసుకోవద్దు. మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మనము కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి. ఆ నాయకులతో కొద్దిగా మాటలు కూడా పనిచేసి మనం కాంగ్రెస్ పార్టీని కలుపుకొని మనం పని ముందుకు సాగితే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఆదివారం రోజు మీకు అందరికీ అందరూ సెలవు దినం కాబట్టి ఇంతకుముందు సోదరు మనకి చెప్పింది, మరి కొద్దిగా లేట్ అయింది. ఇబ్బందులకు గురవుతున్నటువంటి రాజు సూరారం వాసులకు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయతో మనందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయి. ఈ కార్యక్రమంలో మిత్రులు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు గారు, స్థానిక డివిజన్ అధ్యక్షులు మిత్రులు హరికిరణ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి గారు, సత్యరెడ్డి గారు, నాగేశ్వర్ రెడ్డి గారు, సీతారాం రెడ్డి గారు, మైనారిటీ సోదరులు, మరి జిల్లా కాన్స్టిట్యున్సీ చైర్మన్ మిత్రులు గఫార్ గారు, యాసీన్ గారు, సోదరిమణులు సంతోష్ గారు, విజయనా సాయిబాబా నగర్ 292 సాయిబాబా నగర్ రాజీవ్ పార్కులో రోడ్ ఇనాగ్రేషన్కు ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి గారు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఈ సమస్యలని తీసుకెళ్ళి ముందుకు అన్ని డివిజన్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు నేను ఈ సమస్యలు ఉన్నాయన్న అని చెప్తే మొత్తం స్పెషల్ పార్టీ కింద ఒక ₹1 కోటి శాంక్షన్ అయింది. ₹1 కోటి మొత్తం ఉమ్మడి సుభాష్ నగర్ కూడా ఓన్లీ మన సాయిబాబా డివిజన్కి ₹1 కేటాయించి ముందస్తుగా రాజీవ్ గురుకల్పకు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి కనుక రాజీవ్ గురుకల్పకు ఎక్కువ పెట్టమని చెప్తే అవి పనులు మొత్తం రాజీవ్ గురుకల్పకు పెట్టి మేము ఆ రోజు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మనం అందరము ఈరోజు ఆ శాంక్షన్ అయిన రోడ్లని ఇనాగ్రేషన్కు ముందుకు వచ్చినందుకు ముందుగా కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి గారికి చేసిన ప్రెసిడెంట్ చైర్మన్ మంగరాజు గారికి, డివిజన్ ప్రెసిడెంట్ హరికిరణ్ గారికి,
భాస్కర్ రెడ్డి గారికి, కరణ్ గారికి, చందు గారికి, మన మైనార్టీస్ ప్రెసిడెంట్ యాసిన్ గారికి, చైర్మన్ ఇక్కడ అభివృద్ధి చేస్తారు 80 లక్షల రూపాయలు రాజకీయ తరఫున తేవడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు ఇక్కడ సోదరులలో కూడా మరి ఇక్కడ కొన్ని రోడ్డు ప్రాబ్లం ఉన్నాయనంటే హనుమంతానికి ఒక లెటర్ రాసినామా మీకు 100% రోడ్ ఏదని చెప్పి అక్కడ ఆటో స్టాండ్ దగ్గర కూడా మనకు ఖచ్చితంగా ఆడ కూడా రోడ్డు ప్రాబ్లం ఉన్నాయన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ రోడ్డు ఇస్తామని చెప్పారు. అన్నీ కూడా పరిష్కారం దిశగా మన హనుమంతన్న మీకు అండగా ఉంటాడు. ఏ పని ఉన్నా కూడా అర్ధరాత్రి కొంతమంది నాయకులు మేము గతంలో వేరే పార్టీ నాయకులు కూడా చూసినాము. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా హనుమంతన్న ఒక తర్వాత మీటింగ్లో ఉన్నా కూడా తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేసిన రెస్పాన్స్ ఏదైనా మేము సమస్య ఉందని చెప్తే కూడా మళ్ళీ సమస్య పరిష్కరించి మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను ఇంతవరకు కూడా నా 20 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏ నాయకులు కూడా నేను చూడలే, కేవలం హనుమంతన్న. కాబట్టి మనకు అలాంటి నాయకుడు ఉన్నందుకు మనం చాలా సంతోషించాలి. కొంతమంది చిన్న కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. ఇది కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, అవన్నీ సర్దుమణుగుతుంటాయి. హనుమంతన్న సారథ్యంలో చిన్న చిన్న ఉండేవి. మన ఫ్యామిలీలోనే మనకు అన్నదమ్ములకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది పెద్ద సమస్య. కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా సర్దుమణుగుతాయి. స్లోగా నాయకుడు, డివిజన్ అధ్యక్షుడు నూతన సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అన్నగారు కొలన హనుమంతరెడ్డి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ ఫిషరీస్ చైర్మన్ మన్నెరాజన్న గారికి, అలాగే మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, సత్యరెడ్డి గారికి, కరణ్ గారికి, చందు గారికి, నాగేష్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు, నా తోటి అన్నదమ్ములు, అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సీసీ రోడ్లు కార్యక్రమం గతంలో 4-5 నెలల ముందే మన అన్నగారు ఇక్కడ గల్లీ తిరిగినారు. పాదయాత్ర చేసి ఎక్కడెక్కడ సీసీ రోడ్లు అవసరం ఉంది, ఎక్కడెక్కడ డ్రైనేజీ వ్యవస్థ అవసరం ఉంది, ఇవన్నీ తిరిగి 4 నెలల క్రితమే మన మాజీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారికి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 4 నెలల నుంచి కూడా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు సీసీ రోడ్లే కాదు, మిగతా డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, మంచినీటి సమస్యలు కానీ, ఇంకెటువంటి సమస్యలున్నా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మరి మీరు మా దృష్టికి తీసుకొస్తే అన్నగారికి చెప్పి అవి సమస్యలన్నీ కూడా వీలైనంత త్వరగా నేను తీరుస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నాను. గత వారం పాదయాత్ర చేసి మున్సిపల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి 15,50,000 రూపాయలు 1 to 14 బ్లాక్ వరకు సీసీ రోజులు శాంక్షన్ అయినాయి అని తెలిసి మనం ఈ రాజగురు కల్పలో పాదయాత్ర చేసుకున్నాం. ఆ రోజు హనుమంతన్నతో మాట్లాడి ఈ ఆదివారము ఇనాగ్రేషన్ ప్రోగ్రాం పెట్టుకుందామని మీ అందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత రోజుల నుంచి కూడా ఇంకెక్కడెక్కడ మన రోడ్లు మన గవర్నమెంట్ శాంక్షన్ అయిన ఉద్దేశంతో 1992 బ్లాక్ దగ్గర 27 లక్షలతోని అది కూడా శాంక్షన్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ రోజు పెట్టుకుందాం అన్నాడు అన్న. 80 నుంచి 82 బ్లాక్ వరకు కూడా ఇంకొక 14 lakhs ఉంది. మొత్తం రాజగురు కల్పలో దాదాపుగా 54,50,000 రూపాయలు శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి. మీరు రోడ్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఇంకా యూజీడ్ వర్కులు కూడా కొన్ని రాజగురు కల్పలో ఉన్నాయి, అవి కూడా శాంక్షన్ అయినాయి. కొన్ని టెండర్ రూపంలో ఉన్నాయి, అవి కూడా తొందరలోనే మనం పూర్తి చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా రాజగురకల్ప వాసులు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఆ రోజు ఈ కన్స్ట్రక్షన్ ఎక్స్టెన్షన్ చేసుకోవడం వల్ల కొన్ని డ్రైనేజ్ కూడా పోని పరిస్థితిలో ఏర్పడ్డది. కాబట్టి మీరు కొద్దిగా ఇబ్బంది పడుతున్న విషయం అది ఓన్లీ టీఆర్ఎస్ నాయకుల వల్లనే. దయచేసి మీరందరూ కూడా అన్న దగ్గర దాకా వచ్చి మీరందరూ సహకరించి అన్నకు తోడ్పాటు చేయాలని మీ అందరికీ కోరుతున్నా. ఇంకా చాలా శాంక్షన్లు ఉన్నాయి, మీకు తొందరగా తెలుపుతాము. దయచేసి మీరు అన్నగారికి కూడా జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి అన్న గారికి, మరి గతంలో కూడా అదేవిధంగా మిత్రులు భాస్కర్ రెడ్డి గారికి, సత్యరెడ్డి అన్న గారికి, మాజీ సర్పంచ్ సీనన్న గారికి, సంజయ్ రెడ్డి గారికి, ముఖ్యంగా రాజగురు కల్ప వాసులు నాగేష్ రెడ్డి గారికి, సోదరులకు అందరికీ కూడా వచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా పేరున అందరికి నమస్కారం తెలియజేస్తూ, సాయిబాబా నగర్ డివిజన్ ప్రాంతంలో ఈరోజు కోట్లాది రూపాయలతోటి
మరి ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో హనుమంత్ అన్న మరి ప్రతి బస్తీలో కూడా ఈరోజు కమ్యూనిటీ హాల్స్ కానీ రోడ్స్ కానీ మరి ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి ముందుకు నడిపిస్తున్నటువంటి హనుమంతులకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా గత ప్రభుత్వంలో కల్ప ఒక మేస్త్రీలని అడగబెట్టి మన గత పాలకులు స్థానిక నాయకులు కానీ ఇక్కడ గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ మరి ఎక్స్టెన్షన్ పేరుతో ఒక ప్రణాళిక లేకుండా ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ప్రణాళికబద్ధంగా కడితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎక్స్టెన్షన్ పేరుతో ఒక మేస్త్రి డైరెక్ట్ డబ్బులు తీసుకుంటే బదలామవుతామని చెప్పేసి కన్స్ట్రక్షన్ పేరుతో ఒక మేస్త్రిని ముందు పెట్టి ఒక 2-3 ల్యాండ్ గ్రాబర్లను ముందు పెట్టి ప్లాట్కు 2 లక్షలు అట్లా విచ్చల విడిగా కోట్ల రూపాయలు దొరికినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు. మీకు ఆ విషయం తెలియదు, కొంతమందికే తెలుసు. అది మాకు డబ్బులు తీసుకోలేదు, డబ్బులు ఖచ్చితంగా తీసుకున్నారు. మాకు మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, ఇచ్చిన వాళ్ళ దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి కాబట్టి తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పుడు హనుమంత్ అన్న 292 డివిజన్ సాయిబాబా నగర్ రాజీవ్ గృహకల్పనందు మరి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన ప్రియతమ నాయకులు కొలన్ హనుమంత్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి రాజీవ్ గృహకల్ప వాసులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సీసీ రోడ్లు మాత్రమే కాదు, మౌలిక వసతులు, డ్రైనేజీ సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ, మంచినీటి సమస్యలు కానీ, అలాగే ప్రభుత్వం తరఫున మీకు రావాల్సిన పథకాల గురించి కానీ ఏవైనా మీకు ఏ సమస్యలు ఉన్నా మా దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలన్నీ కూడా వీలైనంత త్వరగా మేము తీర్చే విధంగా ముందుకు పోతాం. మరి 15th తర్వాత ఒంటరి మహిళా పెన్షన్లు కూడా స్టార్ట్ చేయబోతా ఉంది. అలాగే వృద్ధాప్య పెన్షన్లు కూడా కొత్త అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ రాజీవ్ గృహకల్పకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా గవర్నమెంటు స్కీమ్ తీసుకురావడం జరిగింది. మరి 11-12 లక్షల రూపాయలతో ఒక ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయితే మరి కేవలం 5 లక్షల రూపాయలు సబ్సిడీతో 6 లక్షల రూపాయలు మరి మీరు ఒక 10 సంవత్సరాలు కట్టుకునే విధంగా గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. కాబట్టి మీ ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించి వాళ్లకు వీలైన సంక్షేమ పథకాలు ఎవరికైనా రాకపోతే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన నా తోటి అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.